Hello, welcome to AKSS. This is a very new initiative to target Prelims 2025. ప్రతి వారము ఉన్నటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంసీక్యూస్ ఫార్మేట్లో ఎవ్రీ సండే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ 10 మినిట్స్ వీడియోలో టోటల్గా ఒక 7 to 8 ఎంసీక్యూస్ అనేటువంటివి డిస్కస్ చేస్తాం. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నౌ సి ద ఫస్ట్ వీక్ జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ ఫార్మేట్లో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ కాన్స్టిట్యూట్ ఓపెక్ ప్లస్? మనకి నార్మల్గా ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేటువంటివి ఉన్నటువంటి వాట తెలుసు. కానీ ఏవైతే ఒపెక్ కంట్రీస్ కాకుండా కూడా పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో, ఆ కంట్రీస్ మొత్తము కూడా ఒపెక్ ప్లస్గా పరిగణించడం జరిగింది. సో ఒపెక్లో ఉన్నటువంటి కంట్రీస్ కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద ఒపెక్ కంట్రీస్ కూడా కొన్ని కంట్రీస్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఇతర దేశాలకు చేస్తూ ఉంటాయి. సో దాని కాంటెక్స్ట్లో ఒపెక్ ప్లస్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రునై, కజకస్తాన్, మలేషియా. నార్మల్గా మనకి ఒపెక్ ప్లస్ కంట్రీస్ టోటల్గా 10 కంట్రీస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దోస్ 10 కంట్రీస్ ఇక్కడ ఇచ్చినటువంటి అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రునై, కజకిస్తాన్, మలేషియా, ఈవెన్ ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఒపెక్ ప్లస్ కంట్రీస్గా చెప్పుకోవడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ మెక్సికో, కజకిస్తాన్, ఒమెన్, అజర్బైజాన్, మలేషియా, బహ్రెయిన్, సౌత్ సుదాన్, బ్రునై, సుదాన్ ఇవన్నీ కూడా నాన్ ఒపెక్ పార్టిసిపెంట్స్ అంటాం. లేదంటే నార్మల్గా మనకి ఒపెక్ కంట్రీస్లో భాగం కాకుండా కూడా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ చేసేటువంటి వాటిని మనము ఒపెక్ ప్లస్ కంట్రీస్గా అంటాం. సో మనకి క్యాపిటల్ సిటీ అనేటువంటిది ఈ యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఒపెక్ కంట్రీస్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఎక్కడుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అడిగినటువంటిది కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు కాబట్టి 1, 2, 3, 4 ఈ 5 కంట్రీస్ కూడా సభ్య దేశాలు అంటే ఒపెక్ ప్లస్లో ఉన్నటువంటి కంట్రీస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దోస్ 5 కంట్రీస్ ఇక్కడ ఆల్రెడీ పిక్చర్లో ఇచ్చాను, యూ కెన్ గో త్రూ దాట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఎయిర్ క్వాలిటీని ఎన్రిచ్ చేయడం కోసం, అదేవిధంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ యొక్క కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆర్డినెన్స్గా పాస్ చేయడం జరిగింది. తర్వాత పార్లమెంట్ అనేటువంటి దీన్ని చట్టంగా తీసుకురావడం జరిగింది. నౌ స్టేట్మెంట్స్ 1 వచ్చేసి ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ విచ్ ఇష్యూస్ డైరెక్షన్స్ అండ్ టేక్స్ మెజర్స్ టు మిటిగేట్ అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించేటువంటి ప్రయత్నాలు చేయడం, మిటిగేట్ టు కంట్రోల్ అనమాట ఎయిర్ పొల్యూషన్ అండ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో వారు నిర్ణయించినటువంటి ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ పొల్యూషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుందా అండ్ ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అంటారు. ఎస్, ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. ఇట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద స్టేట్స్ ఆఫ్ హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. యూ కెన్ సీ ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్ కాదు. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇట్స్ చైర్పర్సన్ హ్యాస్ టెన్యూర్ ఆఫ్ 6 years ఆర్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 70 years. సో టెన్యూర్ అనేటువంటిది మనకి 6 years ఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 years రిటైర్మెంట్ అనేటువంటిది మాట కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే ఇది కూడా చూడండి, ఇది రాంగ్ స్టేట్మెంట్. బికాస్ టెన్యూర్ అనేటువంటిది 3 years ఆర్ 70 years ఏజ్లో రిటైర్ అవ్వచ్చు. నా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కాంపోజిషన్ చూద్దాం ఒకసారి. కాంపోజిషన్ ఆఫ్ దిస్ కమిషన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక చైర్పర్సన్ ఉంటారు ప్లస్ 5 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ఈ 5 ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వాల నుంచి అంటే హర్యానా, అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీసే ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు. ఒక 3 మెంబర్స్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ నుంచి, అదేవిధంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇస్రో, ఈ 3 మెంబర్స్ కూడా అంటే అడిషనల్గా 3 మెంబర్స్ కూడా ఇస్రో, సిపిసిబి అదేవిధంగా ఇస్రో నుంచి ఉంటారు, నీతి ఆయోగ్ నుంచి ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. అండ్ ముగ్గురు వచ్చేసి టెక్నికల్ మెంబర్స్ ఉంటారు విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాంపోజిషన్ వచ్చేసి 1+5+3+3 ఇది కాంపోజిషన్. అంటే ఇది కూడా రాంగ్ అవుతుంది. సో రెండోది రాంగే, మూడోది రాంగే. మరి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నాను. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్. సో ఓన్లీ 2 ఆర్ ఇన్కరెక్ట్. దోస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ థర్డ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. అడిగినటువంటిది ఇన్కరెక్ట్ కాబట్టి మనం ఆన్సర్ అనేది బి అవుతుంది. నా ఇక్కడ మీరు చూడొచ్చు, యూ కెన్ సీ హియర్
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. అండ్ ఈ చట్టం అనేటువంటిది దేన్ని రీప్లేస్ చేసింది గతంలో అంటే ఇట్ రీప్లేసెస్ ద ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ. ఈ అథారిటీని రీప్లేస్ చేసి ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. స్టాట్యూటరీ బాడీ ఎక్కడ ఉంటుంది? మానిటరింగ్ ఢిల్లీ అంటే ఎన్సీఆర్ క్యాపిటల్ సిటీని మానిటర్ చేయడం కోసం అన్నమాట. ఎప్పుడు తీసుకొచ్చారు? 2021లో పార్లమెంట్ చట్టంగా తీసుకురావడం జరిగింది. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ లిడార్ టెక్నాలజీ లేదంటే లాడార్ టెక్నాలజీ అంటాం. సో మనకి ఇక్కడ లేజర్ డిటెక్షన్కి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో లిడార్ ఆర్ లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ is a popular remote sensing method used for measuring the exact distance of an object on the earth surface. అంటే భూమి ఉపరితలం పైన ఒక ఆబ్జెక్ట్ నుంచి మరొక ఆబ్జెక్టు ఎంత దూరంలో ఉందో ఎగ్జాక్ట్గా ఈ లైట్ అనేటువంటిది వేసి, ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ డ్రైవ్ చేస్తుంటాం, కొంత దూరంలో ఇంకొక కార్ ఉంటుంది, లేదా కొంత దూరంలో మనకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో అది ఎంత దూరంలో ఉంది, ఆ ఆబ్జెక్ట్ అనేది ఈ కార్కి ఎంత దూరంలో ఉందని చెప్పేసి ఈ లైట్ ద్వారా ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ కనుక్కోవచ్చు. దీనివల్ల అంటే ఈ టెక్నాలజీ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఈ టెక్నాలజీ ద్వారా ఈ లావా అవుట్ఫ్లో బర్స్ట్ అవుతూ ఉంటుంది, ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత మనం రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటివి పడే అవకాశం ఉన్నట్టు, సో అవి ఎంత దూరంలో ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి, సో ఇట్లా సునామీస్ని ఎంత దూరంలో ఉంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. సో ప్రాక్టికల్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లిడార్ యూజెస్ యాజ్ ఏ పల్స్డ్ లేజర్ టు జనరేట్ యాక్యురేట్ 3D ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టార్గెట్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఉందో 3D లెవెల్లో కూడా డైమెన్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? బోత్ 1 and 2. యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఒక కార్ 1 అనేది ఉంది, సెకండ్ కార్ ఉంది. ఈ లైట్ ద్వారా ఎంత డిస్టెన్స్లో ఈ కార్ అనేది ఉందో తెలుసుకోవడమే ఈ యొక్క టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం అనమాట. నా దీని యొక్క యూజెస్ ఏంటి అంటే, లిడార్ ఆర్ లాడార్ వైడ్ రేంజెస్గా ఎక్కడ యూజ్ అవుతుంది? ల్యాండ్ స్లైడ్స్ ఎంత దూరంలో పడుతున్నాయి, అండ్ ఫారెస్ట్రీ అగ్రికల్చర్ ఏరియాస్లో కూడా యూజ్ అవుతాయి. లావా అవుట్ బర్స్ట్ అయినప్పుడు ఎంత డిస్టెన్స్లో ఈ లావా అనేటువంటి ఫ్లో అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ రివర్ సర్వేస్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్లో మనకి సైన్స్ అండ్ టెక్ ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకోవాలి. నౌ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను చూడండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే లేదా ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే అనేది జూన్ 5న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1972. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విల్ హోస్ట్ ద 2024 ఎన్విరాన్మెంట్ డే. ఈ సంవత్సరానికి సౌదీ అరేబియా అనేటువంటిది ఈ డేని హోస్ట్ చేస్తుంది. ఇది కూడా కరెక్టే. ఈ థీమ్ 2024కి సంబంధించినటువంటి థీమ్ వచ్చేసి ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్. ఇది కూడా మనకి స్టేట్మెంట్ కరెక్టే. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. యూ కెన్ సీ ఈ ఇయర్కి సంబంధించి అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ జూన్ 5 వచ్చేసి ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్ అనేటువంటిది తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే లేదా ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ హోస్ట్ కంట్రీ వచ్చేసి సౌదీ అరేబియా. నా విత్ రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్ అనేటువంటి కంప్లీట్ అయినందున వచ్చినటువంటి రిజల్ట్స్లో భాగంగా నరేంద్ర మోదీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఈ కాంటెక్స్లో ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. హీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక ఎంపీగా ఎలక్ట్ అయినప్పటికీ కూడా ఆ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా సపోర్ట్ చేసినట్టయితే ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు. అండర్ ఆర్టికల్ 75 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బీ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. నో, ఆర్టికల్ 75 ప్రకారం ఈవెన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారే అపాయింట్ చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 2 రాంగ్ అనమాట. హీ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్ హోల్డ్స్ ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ట్రూ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లెజర్ ఉన్నంత కాలం, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లెజర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లెజర్ అనేటువంటిది లోక్సభలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా పడితే అలాగా ప్రైమ్ మినిస్టర్ రిమూవ్ చేయడానికి లేదు. ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు? ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫెయిల్ టు ప్రూవ్ హిస్ మెజారిటీ ఆర్ ప్రూవ్ హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ లోక్సభ, దెన్ ఓన్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ టు రిమూవ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 2 ఆర్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రిస్టన్ కర్వ్. ఈ ప్రిస్టన్ కర్వ్ అనేటువంటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి పర్ క్యాపిటాకి మనకి గ్రాఫ్ అనేది చూపిస్తుంది. ఏంటి పర్ క్యాపిటాకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి అంటే, ఒక వ్యక్తి ఆదాయం పెరిగే కొద్దీ తను ఖర్చులు అనేటువంటివి హెల్త్ పైన కొంచెం జాగ్రత్త వహించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే హెల్త్ పైన జాగ్రత్త వహిస్తూ ఉంటాడో అతను లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇదే రిలేషన్ అనమాట. ద ప్రిస్టన్ కర్వ్ ఇల్లుస్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఎస్, దట్ ఈస్ ట్రూ. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ప్లే నో రోల్ ఇన్ అబ్జర్వ్డ్ షిఫ్ట్ ఆఫ్ ద ప్రిస్టన్ కర్వ్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ప్లేస్ నో రోల్ ఇన్ అబ్జర్వ్డ్ షిఫ్ట్ ఆఫ్ ద ప్రిస్టన్ కర్వ్. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి నో రోల్ ప్లే చేస్తాయంటారు. అది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే రిచర్ కంట్రీస్లో ఎక్కువ టైప్ ఆఫ్ టెక్నాలజీ, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మెడికల్ ఫీల్డ్లో టెక్నాలజీ అనేటువంటి చాలా కీలకంగా మారబోతుంది. సో ఎక్కడైతే ఎక్కువ రిచర్ కంట్రీస్ ఉంటాయో ఎక్కువ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేటువంటిది కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేటువంటిది వాళ్ళకి వర్తించడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అమెరికా రిచర్ కంట్రీ కాబట్టి ఎక్కువ టెక్నాలజీ అడాప్షన్ చేసుకుంటారు అండ్ వాళ్ళ యొక్క హెల్త్ అనేటువంటిది అద్భుతంగా చూసుకుంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, నో రోల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, యూ కెన్ సీ ద గ్రాఫ్ హియర్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి పర్ క్యాపిటల్ ఇన్కమ్కి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అగ్నిబాన్ రాకెట్. సాంస్క్రిట్లో అగ్ని అంటే ఫైర్, బాన్ అంటే యారో. సో ఫైర్ యారో అనేటువంటి పేరుతో ఈ అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ని తయారు చేయడం జరిగింది. ఈ రాకెట్ యొక్క డయామీటర్ వచ్చేసి 1.3 మీటర్స్. అండ్ అదేవిధంగా ఈ రాకెట్ అనేది 100 kgsతో ఉన్నటువంటి శాటిలైట్ని 700 కిలోమీటర్స్ ఎత్తులో అంటే ఆర్బిట్లో ప్లేస్ చేయగలిగేటువంటి కెపాసిటీ. చెన్నై బేస్డ్ అగ్నికుల్ అనేటువంటి ఒక ప్రైవేట్ స్టార్టప్ ఆర్ ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ కంపెనీ అనేటువంటిది ఈ యొక్క అగ్నిబాన్ రాకెట్ని తయారు చేయడం జరిగింది. అండ్ మొదటిసారిగా ఇట్ ఈస్ ఎ మొబైల్ స్మాల్ లిఫ్ట్ లాంచ్ సిస్టమ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 3D ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అగ్నికుల్ కాస్మోస్ చెన్నై బేస్డ్ స్టార్టప్ అండ్ ఇది 3D ప్రింటింగ్తో తయారు చేయడం జరిగింది. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ట్రూ. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1 and 2. సి ఇస్ ద రైట్ ఆన్సర్. యూ కెన్ సి అగ్నిబాన్ సార్టెడ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది టోటల్గా హైట్ వచ్చేసి 18 మీటర్స్ ఉంటుంది. ఎంత ఈ లిఫ్ట్ ఆఫ్ వచ్చేసి మనకి ఎంత శాటిలైట్ని క్యారీ చేస్తుందంటే 100 kgs శాటిలైట్ని అప్ టు 700 కిలోమీటర్స్ వరకు ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి తీసుకెళ్తుంది. దీని యొక్క డయామీటర్ వచ్చేసి 1.3 మీటర్స్ వచ్చేసి డయామీటర్ ఉంది. సో ఇవన్నీ మెజర్మెంట్స్ మనకి కొంత ఇంపార్టెంట్. నెక్స్ట్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది సెల్ఫ్ ఫండింగ్ ఏజెన్సీ అంటాం. అంటే తనకు తానే ఫండింగ్ అనేది చేసుకుంటుంది. ఇట్ ఈస్ అటానమస్ బాడీ విత్ మెంబర్షిప్ ఆఫ్ 193 మెంబర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇది అటానమస్ బాడీ కాదంటే స్వతంత్ర బాడీ కాదండి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్, యుఎన్ బాడీ అనమాట. స్టేట్మెంట్ 1 రాంగ్. ఇండియా అటైన్స్ 40th ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ర్యాంకింగ్స్ పబ్లిష్డ్ బై వైపో. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని కాపాడేటువంటి విషయంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ బాగా కృషి చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో భారతదేశం అనేది దీంట్లో మెంబరా? ఎస్, మెంబరే. కానీ ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ కాదు, లేదా ఇది ఒక అటానమస్ బాడీ కాదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా పార్టే, సెల్ఫ్ ఫండింగ్ ఏజెన్సీ అంటాం. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. You can see here, World Intellectual Property Agency Organization, a specialized agency of UN. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ 1967లో ఫామ్ అయింది.
జెనీవా స్విట్జర్లాండ్ ఇస్ అ క్యాపిటల్ సిటీ, ఐ మీన్ హెడ్ క్వార్టర్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఐపీఆర్స్కి సంబంధించి ఎక్కువగా ఫైట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఇండియా. ఇండియా ఇస్ ఎ మెంబర్? ఎస్, ఇండియా ఇస్ ఏ మెంబర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ వీక్.